ఆల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ కౌకూరు భరత్ నగర్లో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లికార్జున నగర్లో 32 లక్షల వ్యయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని అన్నారు. అలాగే ధరణి ఎంక్లేవ్లో 18 లక్షల వ్యయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో 4-5 నెలల్లో జిహెచ్ఎంసీలో 25 కోట్ల ఫండ్ తీసుకొచ్చామన్నారు. డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులు అయిపోగానే సీసీ రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అంటే లాంగ్ టర్మ్ నుండి పాపం వీళ్ళు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మైనంపల్లి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఈ కాలనీలో రావడం జరిగింది, తిరగడం జరిగింది, పాదయాత్రల్ని చేయడం జరిగింది. కానీ నేను ఈ రిప్రజెంటేషన్ అరౌండ్ జనవరి ఫిబ్రవరిలో పెడితే మనకి ఇప్పుడు శాంక్షన్ అనే ఈ వాటర్ బోర్డ్ తోటి చాలా ప్రాబ్లము. మరి ఎండి గారికి పర్సనల్గా వెళ్ళి ఒక 10 times అన్న తిరిగినాను మీ కాలనీ కోసం ఎండి గారి దగ్గరికి. ఇది శాంక్షన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 year అయింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 30 lakhs. బట్ జిహెచ్ఎంసీలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇది 4-5 months లో 25 crores తెచ్చాను నేను. సో ప్రాబ్లమ్ విత్ ద వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్, దే డోంట్ హ్యావ్ ఫండ్స్, ప్రాపర్ ఫండ్స్. దట్స్ ద ప్రాబ్లమ్. అయితే మనకి డ్రైనేజ్ వాటర్ అయిపోగానే డెఫినెట్ గా విల్ ప్లాన్ ఫర్ రోడ్స్. ఏంటంటే డీలిమిటేషన్ అయింది. ఈ కౌకూరు ఏంటంటే ఇక్కడ యాపరాలో కలిపారు. మరి యాపరాల వాళ్ళని అడిగి మన మైనంపల్లి గారిని అడిగి వీ విల్ డూ అవర్ బెస్ట్ ఫర్ ది కాలనీ. అండ్ కాలనీ వాసులు అందరి వాళ్ళు వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కౌకూరులో నేను 2016లో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 150 crores వర్క్ చేయించాం ఇక్కడ టోటల్గా. అసలు ఇక్కడ రాజీవ్ గృహకల్ప దగ్గర ఒకటి గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్. అప్పుడు ఒక ఆల్మోస్ట్ 150 crores పెట్టి ఓన్లీ వాటర్ లైన్స్. తర్వాత 11 kV మా బ్రదర్ ఉండే డి గారు అప్పుడు ఒక సబ్ స్టేషన్ బర్షాపేటలో ఉండే, ఒక సబ్ స్టేషన్ కౌకూరులో ఉండే. అక్కడ పవర్ ఉంటే ఇక్కడ ఉండేది కాదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండేది కాదు. రాజీవ్ గృహకల్ప కూడా ప్రాబ్లం ఉండే. ఒకటే సింగిల్ లైన్ వేసి కౌకూరు యాపరాల నుండి ఇవన్నీ కలిపేసి మనకి ఇప్పుడు 2 years నుంచి కొత్తగా బిల్డింగ్ కట్టుకొని వచ్చాను. చాలా సఫర్ అయ్యాను. జితేందర్ గారి వల్ల, దయ వల్ల మాకు ఈ రోడ్ లైన్ ప్లస్ ఈ డ్రైనేజ్ ఇది మొత్తం 1.5 kilometer వేస్తున్నారు. సో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. 32 lakhs మాకు శాంక్షన్ అయింది. సో ఇలాగే మా కాలనీని కొంచెం డెవలప్ చేస్తే మేము చాలా అంటే చాలా మిమ్మల్ని అయితే గెలిపిస్తూనే ఉంటాం కోఆపరేటర్ అందరినీ. సార్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, ఎవరు మాకు సపోర్ట్ చేశారో వాళ్ళని మాత్రం మేము నెత్తిన పెట్టుకుంటాం. లిటరల్లీ చాలా సఫర్ అయ్యాను సార్. ఎంత సఫర్ అయ్యానంటే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, హౌస్ వెకేట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ మీ వల్ల, మీ దయ వల్ల నాకు నిన్న నా బర్త్డే సార్, నాకు గాడ్ ఇచ్చాడు అనుకున్నాను నేను. ఇవన్నీ చూసి నాకు గాడ్ ఇచ్చేసాడు నిజంగా బర్త్డే గిఫ్ట్ నాకు గాడ్ ఇచ్చాడు అనుకున్నా. అండ్ నేను నిఖిల్ని అడిగాను, ఇక్కడ కార్పొరేటర్ ఎవరు, నేను వెళ్ళి మాట్లాడాలి, నేను చాలా మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి అని చెప్పాను. ఇంకా నాకైతే ముందే వచ్చేసింది అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను వెళ్ళక ముందే మీరు చేసేసారు మా వర్క్. చాలా థ్యాంక్స్. ఇంకా రోడ్లు ఒక్కటి మాకు ఎట్లాగా శాంక్షన్ చెయ్యండి. మేము